హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యశ్రీ. ఇవాల్టి వీడియోలో బీరకాయ పెసరపప్పు కూర రెండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుందాం. పైన చూపించిన విధంగా బీరకాయ పొట్టు పైనే తీయాలి. బీరకాయ పొట్టులో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెమే తీసి కడిగి చక్కగా పెద్ద ముక్కలుగా కట్ చేయండి. ఈ కూర తయారు చేసే 15 నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి తిరగమాత వేసుకుందాం. చిట్పట్లాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి కాస్తంత ఇంగువ కూడా వేసి వేయించాలి. ఈ కర్రీలో బీరకాయ ముక్కలు ఎక్కువగా, పెసరపప్పు గింజలు అక్కడక్కడ కనిపించే విధంగా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు తిరగమాతలో బీరకాయ ముక్కలు వేసి కాసంత పసుపు వేసి దోరగా వేయించాలి. 3 to 5 minutes వరకు కూర ముక్కలను వేయించాలి. ఇప్పుడు పక్కన నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి నీళ్లు తీసేసి ఆ పెసరపప్పు మనం బీరకాయ ముక్కల పైన చల్లాలి. బీరకాయ పెసరపప్పు చేసుకోవాలి అంటే పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. అదే బీరకాయ పెసరపప్పు కూర తయారు చేసుకోవాలి అంటే పప్పు క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి దానిపైన కాసిన నీళ్లు పోసి కూర ముక్కల్ని మగ్గించాలి. లేత బీరకాయలు నీళ్లు ఊరుతాయి కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పళ్ళెం పైన ఉంచిన నీళ్లు కూడా కొంచెం పోసి 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి బాగా కలపండి. ఈ స్టేజ్లో మీకు వెల్లిపాయ ఇష్టమైతే వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. నీళ్ళు ఎక్కువ పోయట్లేదు కాబట్టి కూర అడగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు పప్పు టెక్స్చర్ ఎలా ఉంది? టెక్స్చర్గా ఉంది. పప్పు ముద్ద అవ్వలేదు. నీళ్లు ఎక్కువ పోసినా, విజిల్స్ ఎక్కువ రానిచ్చినా పప్పు ముద్దగా అయిపోతుంది కాబట్టి గ్రేనీ టెక్స్చర్గా కూర కావాలి కాబట్టి ఆ విధంగా తయారు చేసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండండి. ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు కూర రెడీ. రిచ్ ఫైబర్ ఉన్న ఈ కర్రీ వేడివేడి అన్నంతో పాటు అప్పడాలు, వడియాలతో ఆరగించండి.